అంటే ఒక ఆవు అండర్ ఫీడింగ్ లో ఉన్నప్పుడు, సరిగ్గా తిండి తినప్పుడు, ఆవులో నుంచి పాలు తీసినప్పుడు కూడా ఇలాంటి రిజల్ట్స్ వస్తాయంట. అసలు అక్కడ ఆవు లేదు, పాలు లేవు, నెయ్యి లేదు. ఇది కలుషిత రసాయనాలు, కొవ్వు పదార్థాలతో తయారు చేయబడిన కృత్రిమ నెయ్యి. ఇది నేను చెప్తా అన్నమాట కాదు, సిబిఐ సిట్ తన ఛార్జ్ షీట్ లో తెలియజేసిన వాస్తవాలు. ఈ వాస్తవాలు బయటపడిన తర్వాత వైసీపీ నాయకులందరూ కూడా అడ్డంగా దొరికిపోయారు. మరి గత 2-3 దశాబ్దాలుగా తిరుమలకి కర్ణాటక ప్రభుత్వ సంస్థ అయిన నందిని డైరీ ద్వారా ఆవు నెయ్యి సరఫరా చేపడతా ఉంటే దాన్ని ఆపి ఆవులు కూడా లేనటువంటి ఏఆర్ డైరీ, బోలేబాబా డైరీకి టెండర్లు కట్టబెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే మీ కమిషన్ల కక్కుర్తిలో భాగంగా వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని కూడా మీరు బలిపెట్టారు. అలాగే గతంలో భారతరత్న ఏపీజే అబ్దుల్ కలాం గారు తిరుమలకి దర్శనానికి వచ్చినప్పుడు నేను వెంకటేశ్వర స్వామిని విశ్వసిస్తాను అని డిక్లరేషన్ మీద సంతకం పెట్టి ఆయన దర్శనానికి వెళ్లారు. మరి నీ స్థాయికి నువ్వు డిక్లరేషన్ మీద సంతకం పెట్టలేదు అంటే నువ్వు వెంకటేశ్వర స్వామిని నమ్మట్లేదు అని హిందువులందరూ కూడా భావిస్తా ఉన్నారు. పైగా వాట్ కైండ్ ఆఫ్ సెక్యులర్ నేషన్ ఇస్ దిస్ అంటావు అంటే మతపరమైనటువంటి సంస్థల్లో సెక్యులరిజం ఉంటుందని ఏ చట్టం చెప్పిందా నీకు? ఇక్కడ ఈ విషయాలన్నింటిలో దొరికిపోయారు కాబట్టి 2 అచ్చోసిన ఆంబోతులను రోడ్ల మీద పంపించి బూతులు తిట్టిస్తా ఉన్నారు. పైగా కాపు నాయకులు, బీసీ నాయకులు అని కులం కార్డాడే కుట్రలు చేస్తా ఉన్నారు. నీ ప్రభుత్వ హయాంలో మాచర్లలో తెలుగుదేశం పార్టీకి చెందిన కాపు నాయకుడు బొండావమ్మ గారిని, బీసీ నాయకుడు బుద్ధా వెంకన్న గారిని చంపేయాలని ప్రయత్నం చేశారు మీరు. ఆనాడు కాపు నాయకులు, బీసీ నాయకులు అని చెప్పి గుర్తురాని కులం ఈ రోజు ఎందుకు గుర్తొచ్చింది జగన్మోహన్ రెడ్డి అని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం.